నేరుగా మనం వాక్య భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 88వ కీర్తన 14వ మాట చదువుకుందాం. యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. అది సంగతి. ఆ వచనములో ఉన్నటువంటి పదాలు అవి. ఇక్కడ భక్తుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, నీవు నన్ను విడుచుట ఎలా అంటున్నాడు. దేవుడు తనను విడిచాడని, ఆ తర్వాత దేవుడు ముఖమును తనకు చాటు చేశాడని ఇక్కడున్న భక్తునికి అర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనా గదిలో మోకరించినప్పుడు ఆయన దగ్గరగా ఉన్నాడని కానీ దూరంగా ఉన్నాడని కానీ గుర్తించగలిగారా? లేదంటే ఆయన ముఖాన్ని చాటు చేశాడని కానీ చూపిస్తున్నాడని కానీ చూడగలుగుతున్నారా? ఎప్పుడైనా మనకు ఆ అనుభవం ఉందా? ఈ భక్తుడు ఆ మాట అంటున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? తాను ఎప్పుడు మోకరించినా సరే దేవుని చూడగలిగే అనుభవం తనకుంది. తాను ఎప్పుడు మోకరించినా సరే దేవుని ముఖకాంతి తన మీద పడుతుండడం తను గమనిస్తుంటాడు. ఒకానొక రోజు మోకరించాడు. మోకరించే సమయానికి దేవుడు కనబడట్లేదు. మోకరించే సమయానికి దేవుని ముఖం తన మీద ప్రసరించట్లేదు. తనకు అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, ఎందుకు విడిచేసావు, నీ ముఖం ఎందుకు దాచేసావు అంటే దేవుడు ముఖాన్ని దాచడంతో సహా తెలిసిపోతుంది. దేవుడు ఈరోజు నాకు దూరంగా ఉన్నాడని తెలిసిపోతుందంటే అంతకుముందు అతడు ఎంత దగ్గరగా ఉంటే ఆ అనుభవం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, మనం ఎంత దగ్గరైతే ఆ అనుభవం వస్తుంది చెప్పండి. ఒక్క క్షణం దేవుడు తన ముఖాన్ని దాచినందుకు విలవిల్లాడిపోతున్నాడు. అయ్యో నా బాల్య పాపాలు ఏమైనా కారణమా, ఇటీవలి కాలంలో నేను ఏమైనా తప్పు చేశానా, నా వల్ల ఏమైనా జరిగిందా? దేవుణ్ణి చూడగలిగే అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు చూడగలుగుతాం మనం దేవుని అనుభవాన్ని అంటే విశ్వాసపు కన్నులు మనకు కలిగినప్పుడు మాత్రమే. ఈ కన్నులతో మనం దేవుని చూడలేం. చాలామంది మూర్ఖ శిఖామణులు దేవుణ్ణి చూపించండి అంటారు. ఎలా ఉంటాడు దేవుడు, ఎక్కడుంటాడు దేవుడు, ఏడి మీ దేవుడు చూపించండి. అలాంటి వారికి జవాబు ఇవ్వాలి అంటే ఇలాంటి భక్తులు తయారవ్వాలి. దేవుని ముఖాన్ని చూడగలిగి దేవుని సన్నిధిని దగ్గరగా అనుభవించే భక్తులు లేవాలి. ఎందుకో తెలుసా? మనం వారికి ఈ కన్నులతో దేవుణ్ణి చూపించలేం. కానీ మనం దేవుణ్ణి చూస్తే మనలో నుండి జరిగే ప్రతి క్రియలో వారు దేవుణ్ణి చూస్తారు. మన ద్వారా జరిగే ప్రతి కదలికలో వారు దేవుణ్ణి అనుభవిస్తారు. అవును, ఇది నరుడు చేసే పని కాదు, ఖచ్చితంగా దేవుడే చేస్తాడు, ఇది దేవుని అద్భుతమేనని వారు గుర్తుపట్టే రోజులు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు, దేవుడు మనలో నుండి లోకానికి కనబడాలనుకుంటున్నాడు. అందుకే మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు క్రీస్తు పరిమళమై ఉన్నారు. పౌలు భక్తుడు అదే అన్నాడు, బ్రతుకున్నది నేను కాదు నా యందు క్రీస్తే. దేవుడు మనకు కనబడాలి అంటే మనకు ఎలాంటి ప్రార్థనా జీవితం కావాలి, ఎలాంటి బాంధవ్యం ఏర్పడుతుంది మనం ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని అనుభవిస్తే అనే దాని గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా దేవుణ్ణి మనం చూడాలి అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. హృదయ శుద్ధి అంటే అర్థం ఏమిటి? నీతి క్రియలు యథార్థంగా ఉండడం మాత్రమేనా? అవి మాత్రమే కాదు, దేవుడు చెప్పిందల్లా చేయడం. రెండవది, దేవునికి ఇష్టం లేనిది నీ హృదయంలో లేకుండా ఉండడం. మూడవది, దేవునికి విరుద్ధంగా నీకు ఆలోచనలు రాకుండా ఉండడం. దేవునికి విరుద్ధంగా వచ్చిన ప్రతి ఆలోచన వెంటనే వాటిని పక్కన పెట్టడం. దేవునికి కానీ వాక్యానికి కానీ ఆయన చిత్తానికి కానీ విరుద్ధంగా నువ్వు నడవకపోవడం. ఒకరి ఎడలను ప్రేమ కలిగే ఉండాలి కానీ ఈర్ష్య ద్వేషాలు అసూయ లేకుండా ఉండడం. అవి హృదయ శుద్ధి అనడానికి మనకు ముందుగా నిలిచుండేటువంటి ఘట్టాలు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నిజంగా మనం హృదయ శుద్ధి గలవారం అవుతాం. ఒకటి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆలోచనలు రాకూడదు, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఆలోచనలు రాకూడదు, దేవుని మనస్సుకు విరుద్ధంగా ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అవిశ్వాసము లేకుండా చూసుకోవాలి. మొట్టమొదటిగా హృదయాన్ని. అవిశ్వాసము కలిగిన హృదయం శుద్ధ హృదయం కాదు. స్వబుద్ధితో నింపబడిన హృదయానికి అవిశ్వాసం వస్తుంది. ఎప్పటికీ దేవుని ఎడల మనం అవిశ్వాసంగా ఉండకూడదు, విశ్వాసంగానే ఉండాలి. అలా విశ్వాసంగా ఉండాలంటే మనకు కనబడని దాన్ని కూడా కనబడేటట్లు చూడగలిగిన సామర్థ్యత ఈ కనులకు కావాలి. అయితే ఇవి మాంసపు కనులు కాదు, మనోనేత్రములతో చూస్తాం. ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేన్ని బట్టి అంట? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుణ్ణి చూచుచున్నట్టు. ఆమేన్. అదృశ్యుడైన వాడిని చూడగలిగినటువంటి విశ్వాసము గలవానికి దేవుడు కనబడతాడు. ప్రార్థనా గదిలో మోకరించినప్పుడు
ఈ లోకాన్ని చూడ్డానికి అసహించుకునే అంతవరకు నువ్వు దేవుని మోకరించాలి. నీ కన్నులు ఈ లోకాన్ని చూడ్డానికి ఇష్టపడకూడదు. కొందరికి ప్రార్థన మోకరించగానే 10 నిమిషాల్లో ఇంకా స్నేహితులు గుర్తుకొస్తారు, అందరు గుర్తుకొస్తారు, ఫోన్లు గుర్తుకొస్తాయి, అన్నీ గుర్తుకొస్తాయి, అప్పుడే పని గుర్తుకొస్తుంది. 10 నిమిషాల్లో లేస్తాయి ఇంకా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి. ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావు అంటే నీకు మరలా లోకం గుర్తు వస్తూ ఉంటుంది, కరెక్టే. కానీ అది లోకం గుర్తు రానంత వరకు ముందు బతిమాలుకుంటూ ఉండాలి. నీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. కరెక్ట్గా 10-15 నిమిషాలు దాటిన తర్వాత మెల్లిగా లోకం నీకు దూరం అవుతుంది. లోకాత్మ ఉంది చూస్తారు, లౌకికాత్మ, అది దూరం అవుతుంది. మోకరించిన మొదటి 15-20 నిమిషాలు దాని మీద జయం సాధించడానికి ప్రార్థించాలి. మనం అంతా కూడా సూపర్ మార్కెట్ లిస్ట్ వేసుకొని కూర్చుంటాం. ముందు స్టార్టింగే ప్రభు అదివు ఇదివు అలా చేయి ఇలా చేయి ప్లాన్లు ఇచ్చేస్తుంటాం దేవునికి. అది ప్రార్థన ప్రాసెస్ కాదు. మీరు భక్తులు అవ్వాలంటే, దేవుణ్ణి చూడాలంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే మాత్రం కూర్చోవడమే ఆయన ముందు మనం లిస్ట్ పెట్టొద్దు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. లేదు నేను భక్తున్నేం అవ్వనండి, నేను అడిగిందల్లా దేవుడు ఇస్తే చాలంటావా? నువ్వు అడిగిందల్లా ఇచ్చేస్తాడు. ఏమండి, ఆయన కనికరం గల దేవుడే. అడిగిందల్లా ఇస్తాడంటే అడిగిన ప్రతిదీ ఇస్తాడని కాదు, నువ్వు అడిగినట్లు కొన్ని ఇచ్చేస్తాడు నీకు. కానీ నువ్వు అడిగిందల్లా పొందుతున్నందు చేత, నీకు కావలసింది పొందుతున్నందు చేత దేవుడు నీకు దగ్గరున్నాడని నువ్వు భ్రమపడొద్దు. ఎందుకంటే సాతాను అడిగితే కూడా ఇస్తాడు ఆయన. దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఎవరు అడిగినా ఇస్తాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. ఇంకో మాట చెప్తాను, అడిగిందల్లా నువ్వు పొందుతున్నావంటే నువ్వు గొప్పోడు అని కాదు, ఆయన గొప్పోడు కాబట్టి ఇచ్చేస్తున్నాడు మనకి. ఆమెన్. కాబట్టి మనం అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే మాత్రం నీ ప్రార్థన గదిలో మోకరించినప్పుడు సోదరి ఖచ్చితంగా నీవు ఒక 15-20 నిమిషాలు పోరాటం చేయాల్సి వస్తుంది. నీ మనసుపై రక్త ప్రోక్షణ చేసుకోవాల్సి వస్తుంది. దేవుని స్వాధీనపరచుకోవాల్సి వస్తుంది. నీవు బయట ఆలోచనలు నీ మనసులోనికి రాకుండా ప్రొటెక్షన్ దేవుని అడగాల్సి వస్తుంది. ఈ 15-20 నిమిషాలు నువ్వు పోరాడిన తర్వాత అప్పుడు ప్రారంభమవుతుంది అసలు ప్రార్థనా జీవితం. ఎందుకో తెలుసా? ఈ 15-20 నిమిషాల తర్వాత ఎవరో ఒక ఆయన నీ ముందుండి నిన్ను నడిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయనే నా ప్రియుడు, నా దేవుడు, పరిశుద్ధాత్ముడు అని చెప్పి నీకు ఖచ్చితంగా భావన పుడుతుంది. అది కేవలం భావన ప్రలాపన మాత్రమే కాదు, యథార్థత కూడా. అది నీకు ఒకసారి అనిపించకపోవచ్చు, 2 సార్లు అనిపించకపోవచ్చు, 3 సార్లు అనిపించకపోవచ్చు. ఆ తర్వాత అనిపిస్తుంది. ఆ తర్వాత నిన్ను చూసి అందరికీ అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మోకరించి నువ్వు మాట్లాడుతుంటావు నీ ప్రార్థనా గదిలో. కొన్నాళ్ళు నీ స్వరం ఇటువైపు నుంచి అటు వెళ్తుంది. కానీ ఒక రోజు రాబోతుంది అటు నుంచి ఒక స్వరం ఇటు వస్తుంది. ఇంకా మనుషులు నీ ముందు నిలవలేరు. అంతటి ప్రభావితం గల వ్యక్తి అవుతావు నువ్వు. ఆమె మనుషులు నీ మాట వింటారు. ఇంకా అప్పటి నుంచి నీ దగ్గర కూర్చొని నేర్చుకుంటారు. ఎందుకంటే నీలో దేవుని స్వరం వినబడుతుంది ప్రజలకి. ప్రైజ్ ద లార్డ్. భక్తుల జీవితాలలో దేవునితో దగ్గరగా ఉండడం మాత్రమే కాదు, దేవుని చూడడం అనే అనుభవం ఉంది. అదృశ్యమైన వాటిని చూడగలిగే విశ్వాసం కావాలి. మార్క్స్ వార్త 11:24 ఉంటుంది. అందుచేత మీరు ప్రార్థన చేయునప్పుడెల్లయు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నారని నమ్ముడి. మీరు అడిగే వాటిని పొందారని ముందే నమ్ముడి. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? విశ్వాస వీరుల జాబితాలో వారు విశ్వాసంతో రాజ్యములు జయించారు అని చెప్తూ ఎలా జయించారని ఒక సీక్రెట్ చెప్పాడు అక్కడ. ఏంటా సీక్రెట్? అది విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై. ఎలాంటి బుద్ధి గలవాడై? కాబట్టి మీరు ప్రార్థన గదిలో కూర్చున్నప్పుడు నీ ముందు ఆయన ఉన్నాడు అనే విశ్వాసముతో నువ్వు కూర్చోవాలి. స్థిర బుద్ధితో ప్రార్థన చేయాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రభు, నేను నమ్ముతున్నాను. ఈ క్షణం కాకపోయినా, ఈ రోజు కాకపోయినా, ఒకరోజు ఖచ్చితంగా నువ్వు నాకు ఇక్కడ కనబడతావు. ప్రైజ్ ద లార్డ్. భక్తులకు దేవుణ్ణి చూసే అనుభవం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనోనేత్రాలు తెరవబడి ఉంటాయి. హృదయం పనిచేస్తుంటుంది. భక్తుల హృదయం ఎలా పనిచేస్తుందో తెలుసా? సెన్సార్ లాగా పనిచేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సెన్సార్ లాగా. అంటే కారుకు సెన్సార్ ఉంటుంది. ఏమంటే బ్యాక్ గేర్ వేస్తే వెనకాల ఎవరైనా దగ్గరలోకి రాగానే అది మోగుతుంది. అలాగా దేవుడు భక్తుని పరిసరాలకు దగ్గరగా రాగానే హృదయం చెప్తుంది, ఇదిగో నీ ప్రియుడు వచ్చేసాడు, ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. ఆయన అడుగుల శబ్దం హృదయం గమనిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీరు నిజంగా భక్తి చేస్తే, దేవుని చూడాలనుకుంటే, మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అడుక్కోవాలనే మనసు పోగొట్టుకొని ఆయనతో స్నేహం చేయాలనే బాంధవ్యాన్ని కల్పించుకోవాలనే తపనతో మోకరించండి. మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి. అడుగు తర్వాత అవన్నీ మీకు కలుగుతాయి. కాబట్టి మొట్టమొదటిగా భక్తుడు, అయ్యా నాకెందుకు దూరం అయ్యావు? నువ్వు దూరం అవ్వడం ఎందుకు? నాకెందుకు నీ ముఖాన్ని చాటు చేశావు? ఈ అనుభవంలోనికి మనం రావాలి. మన ప్రార్థనా గదిలో ఎప్పుడైనా సరే
దేవుని ముఖాన్ని చూడగలిగిన అనుభవం ఉంటే కదా, ఏంటి ఈరోజు నీ ముఖం కనబడట్లేదు నాకు, ఎందుకు దాచావు అని అడుగుతాం. మనకు ఒకసారి కూడా దేవుని ముఖం చూసే అనుభవం లేదనుకోండి, ఆ మాట అనగలమా? కాబట్టి ఈ రోజు నుంచి ప్రార్థనా గదిలో అడుక్కోవడానికి మోకరించకండి, ఆయనతో సహవాసం చేయడానికి, బాంధవ్యాన్ని పెంచుకోవడానికి మోకరించండి. కనబడు ప్రభువా, మాట్లాడు ప్రభువా, నిన్ను చూడకుండా ఉండలేను ప్రభువా, పుట్టుక నుండి ఇప్పటి వరకు నిన్ను చూడకపోతే అలాగా. ఏ బిడ్డ అయినా సరే పుట్టగానే తల్లి స్పర్శను అనుభవించాలనుకుంటుంది. నాకు నువ్వు కావాలి. ఇన్నాళ్ళు ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు, ఈ రోజు నుంచి మాత్రం నిన్ను చూడాలి. మరి ఆయన కనబడతాడా? అదృశ్యుడు కదా. అయితే అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? క్రీస్తు. సమీపించరాని తేజస్సులో ఉన్న తండ్రి మనకు కనబడకపోవచ్చు, కానీ ఆ తండ్రిని బయలుపరచుటకు కుమారునికి అధికారం ఇవ్వబడినది. యోహాను సువార్త 1:18 ప్రకారంగా, యోహాను సువార్త 5:37 ప్రకారంగా బయలుపరిచేవాడు ఆయన, వినిపించేవాడు ఆయన, కనబడేవాడు ఆయన. ఆమేన్. అందుకే ఇక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము. సాధన చెయ్యండి, మీ ప్రార్థనా గదిలో సాధన చెయ్యండి, నిదానించి చూసే ప్రయత్నం చేయండి. వెంటనే కనబడకపోవచ్చు, కానీ కనబడ్డం మాత్రం ఖాయం, అది గుర్తుంచుకోండి చాలు. ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 27:9. నీ ముఖమును నాకు దాచకుము, నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చూడండి అక్కడ. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ అద్భుతమైన సంగతి దాగుంది. అయ్యా, నువ్వు తోలేస్తే, నువ్వు పంపించేస్తే నేను బతకలేనయ్యా, బయట నన్ను విడిచిపెట్టకు, నన్ను తరిమేయకు, నాకు దూరం అవ్వకు ప్రభు అని బతిమాలుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటాడు, నీ ముఖమును నాకు దాచకుము. ఏమైనా తప్పుంటే సరి చేసుకుంటాను ప్రభు, దయచేసి నన్ను కనికరించు. తప్పుంటే సరి చేసుకుంటాను. దేవుడు ఎందుకు ముఖము దాచాడో కూడా భక్తుడు అడుగుతున్నాడు. బాబు, ఎప్పుడు లేని దేవుడు ఈరోజు నాకు కనబడ్డం మానేశాడు, నాతో మాట్లాడడం మానేశాడు అంటే నా తప్పేదో ఉంది. అందుకే 88వ కీర్తనలో చాలా స్పష్టంగా అక్కడ ఏం రాయబడింది? నా బాల్య పాపములు, నా దోషములు, మొత్తం ఇక మొదటికి వెళ్ళిపోయాడు. ఎక్కడ తప్పు చేశానో, అయ్యయ్యో నేను ఎక్కడ దేవుని బాధ పెట్టానో, ఎక్కడ దేవునికి నచ్చంది చేశానో, ఖచ్చితంగా అలా తపన కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటే దేవుడు చెప్తాడు, బాబు పలాంది నాకు నచ్చలేదు నాయన, అది అడ్డుగా ఉంది, నీకు నాకు అడ్డుగా. నేను దాచడం మాత్రమే కాదు, అది అడ్డుగా ఉండేసరికి నీకు నేను కనబడట్లేదు, దాన్ని తొలగించుకో అని దేవుడు బయలుపరుస్తాడు. నిజంగా భక్తుడైతే ప్రతిరోజు తన తప్పులు సరి చేసుకుంటాడని చెప్పాను, గుర్తుందా? ఇదిగోండి ఆధారం. ఆమేన్. భక్తుడు అనేవాడు ప్రతిరోజు నేర్చుకుంటాడు, ప్రతిరోజు మార్చుకుంటాడు, వాడే భక్తుడు అవుతాడు. కాబట్టి దేవునితో డైరెక్ట్ ఎన్కౌంటర్ కావాలి మనకి. ఇక్కడ రాయబడిన ఈ మాట నిజంగా, నీ ముఖము దాచకుము, నీ ముఖము నాకు కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నాకు సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము, నన్ను నువ్వు విడిచిపెడితే బ్రతకలేను. యోహాను సువార్త 6:68 మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అంటాడు ప్రభు. ఒకసారి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాం ప్రభు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళగలమా, బ్రతకగలమా అని అంటాడు. చూడండి ఒకసారి, కీర్తన 77వ కీర్తన 1వ మాట, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు. ఆ మాట వినండి, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా? భక్తులకు ఇంకొక అనుభవం ఉండాలి. దేవుడు వినే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా, ప్రార్థిస్తూనే ఉంటాను అంటున్నాడు. మన అడావిడి కన్నీళ్ళు గార్చి అడావిడి ప్రార్థన చేసేసి దేవుడు విన్నాడో లేదో అనే కన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతాం. అలా కాదు. ఆనాటి భక్తులు సమస్తాన్ని సాధించడానికి కారణం ఏంటో తెలుసా? వారు పొందవలసింది దేవుని దగ్గర పొందే వరకు వారు మాట్లాడితే ఉన్నారు. దేవుని దగ్గర ప్రార్థన, దేవుడు వినే వరకు నిదానంగా ప్రార్థన చేస్తారు. వారు అడావిడి ఉండదు ప్రార్థనలో, అస్పష్టత ఉండదు వారి ప్రార్థనలో. దేవునికి దగ్గరగా ఉండే భక్తులకు ఖచ్చితంగా ఉండవలసిన ఇంకో లక్షణం, నిదానించి దేవుని దగ్గర ఉండాలి. తొందరపడద్దు, ఎక్కువ సమయం వెయిట్ చేయాలి అవసరమైతే. ఆయన ఎప్పుడు సమాధానం చెప్తాడో అప్పటి వరకు నిదానించి కనిపెట్టాలి, మాట్లాడుతుండాలి, ప్రార్థిస్తుండాలి, అడిగింది పొందే వరకు అడుగుతూనే ఉండాలి. దేవుడు విన్నాడు అనే కన్ఫర్మేషన్ నీకు రాగానే అప్పుడు లేవచ్చు నువ్వు ధైర్యంగా. అంటే భక్తుడికి దేవుడు విన్నాడన్న విషయం కూడా అర్థమవుతుంది అన్నమాట. వింటాడనే విశ్వాసంతో ప్రార్థిస్తే విన్నాడో లేదో కూడా అర్థమవుతుంది. కొందరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నోడితో మాట్లాడినట్టు మాట్లాడతారు. ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటే అక్కడే నేను ఉంటాను అన్నాడు, ముందే ఉన్నట్టు మాట్లాడొచ్చుగా. కాబట్టి దేవుడు వినే వరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి.
ఆమేన్. దేవుడు విన్నాడు అనే కన్ఫర్మేషన్ నీకు వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏమేం కావాలి మనకి? మొదట సిద్ధపాటు కావాలి, 15-20 నిమిషాల పోరాటం కావాలి. రెండవది దేవుణ్ణి మనం విశ్వాసంతో చూడగలిగిన మనస్సు కావాలి. మూడవది ఏమిటి? దేవుని సన్నిధిలో దేవుని ముఖం ఒకవేళ చాటు వేస్తే, దేవుని సన్నిధి దూరం అయితే మన పొరపాట్లను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి ఏం తప్పు చేశామా అని. దేవుడు తప్పక జవాబిస్తాడు. నాలుగోది ఏమిటి? దేవుడు వినే వరకు మాట్లాడాలి. ఆమేన్. ఇలా మీరు భక్తులు గండి, ఇలా మీరు దేవుని ప్రజలు గండి, ఇలా మీరు దేవుణ్ణి చూడగలిగే సమర్థులు గండి. ప్రభు రెండోసారి రాబోతున్నారు, నేరుగా చూడబోతున్నాం మనం ఆయన్ని. అలాంటి ఒక భక్తి జీవితం మీ జీవితాల్లో కలిగి దేవుడు లేడు అంటున్న వారికి దేవుడు ఉన్నాడు అనే స్థాయిగా మీరు నిర్మాణమై చూపించాలి. నోటితో కాదు, చేతలతో చూపించాలి దేవుడు ఉన్నాడని. ఆమేన్. దేవుణ్ణి చూడడం అంటే కళల్లో దర్శనాల్లో మాత్రమే కాదు, ప్రార్థనా గదిలో కూడా దేవుణ్ణి చూడండి, అనుభవించండి.